మీరు మంచి మనసుతో ఇస్తారు, కానీ తీసుకున్న వాళ్ళు, దాన్ని ఆపరేట్ చేస్తున్న వాళ్ళు అక్కడికి పంపిస్తున్నారు. సాధారణ ముస్లింకి ఇదంతా తెలియదు. ఆయన ఏంటంటే ఆ పవిత్ర మాసం కాబట్టి దేవుడి కోసం ప్రార్థనలు చేసి పేదల కోసం ఇది వెళ్ళాలనే ఒక సత్సంకల్పంతో ఇస్తే అది కాస్త పక్కదారి పట్టి పాకిస్తాన్ వెళ్ళిపోతుంది. సార్ వాసుదేవ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. హిందీలో ఒక సామెత ఉంది, ఆ సామెత బాగా గుర్తుకొస్తుంది సార్ నాకు. ఆ సామెత ఏంటంటే నాష్నా న్యాయాతో అంగం తేడా అంట. అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. దానికి కరెక్ట్ గా తెలుగులో వర్షన్ చూస్తే కనుక మీకు మీరే చెప్పగలరు దానికి. అది నాష్నా న్యాయాతో అంగం తేడా అన్నట్టుగానే ఉంది వ్యవహారం చూస్తుంటే. ఎందుకంటే నోట్ల రద్దు మేము చేసింది దేనికండి? నోట్ల రద్దు అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చింది దేనికి? టెర్రరిజం అనేది, టెర్రరిజానికి ఫండింగ్ ఏదైతే జరుగుతుందో అది 100% అది ఆగిపోతుంది అని చెప్పేసి మనం గతంలో మాట్లాడుకున్నటువంటి మాటలు అనేకమైనటువంటి ఉన్నాయి. మరి ఈ రోజున కూడా మళ్ళా ఇప్పుడు 250 కోట్ల నుంచి 300 కోట్లు అంటే దట్ ఈస్ అన్ బిగ్గెస్ట్ డిబేటబుల్ అంశం. దాని గురించి నేను ఎక్కడ కూడాను ఇది ఇలా అది అలా లేకపోతే ఆ పార్టీ వాళ్ళు లేకపోతే ఫలానా నేను ఎక్కడ పిన్ పాయింట్ చేయట్లేదు. ఒక బోల్డ్ ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ని బేస్ చేసి మీ ముందు ఒక చిన్న మాట ఒకటి పెట్టాను. అది చాలా పెద్ద డిబేటబుల్ అంశం. దాని తర్వాత ఇప్పుడు కమింగ్ టు ఏదైతే మన జకాత్, దాని తర్వాత ఇందాక రమేష్ గారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఆయన హలాల్ ప్రొడక్ట్స్ గురించి కూడాను మాట్లాడటం జరిగింది. అంటే దీని ద్వారా కూడాను ఫండింగ్ అనేది వస్తుంది అని చెప్పేసి. సరే, ఇప్పుడు నోట్ల రద్దు తర్వాత కూడాను ఏ రకంగా వెళ్తుంది అనేది తర్వాత మాట్లాడుకుంటే, ఇప్పుడు మనం ఒకసారి జకాత్ గురించి మాట్లాడుకుందాం. జకాత్ అసలు ఏంటి? జకాత్ కాన్సెప్ట్ ఏంటి? జకాత్ ఎందుకు వచ్చింది? జకాత్ ఏంటి అసలు అంటే కనుక, ఒక మనిషికి, ఒక ముస్లిం, ఒక విశ్వాసి ఇన్ ద సెన్స్ అతను ముస్లిం అయిన ఒక వ్యక్తికి ఏంటంటే అతనిపై జకాత్ అనేది విధి అండి. అది ఎట్ ఎనీ కాస్ట్ హీ హాస్ టు పే దట్. ఆ జకాత్ ఏంటంటే ఒక 7.5 తులాల బంగారం, లేదంటే కనుక 22.5 తులాల వెండి. అంటే ఇది ఒక కొలమానం అన్నమాట. దీనికన్నా ఎక్కువ సంపద ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టాక్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనీథింగ్ మీ దగ్గర ఉంటే కనుక దాని మీద సంవత్సరానికి 2.5%. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 10 లక్షల రూపాయలు ఒక సంవత్సరం పూర్తి అయిపోయి 7.5 తులాల బంగారం దాటి మీ దగ్గర 10 లక్షల రూపాయలు మీ దగ్గర సేవింగ్స్ ఒక సంవత్సరం పాటు పూర్తిగా మీ దగ్గర ఉండుంటే దాని మీద నుంచి 2.5% జకాత్ అనేది తీయాలి. అది కేవలం రంజాన్ మాసంలోనే తీయాలని చెప్పి ఎక్కడ లేదు, సంవత్సరానికి ఒకసారి తీయాలి. ఏ రకంగా అయితే ఇన్కమ్ ట్యాక్స్ మనకి 31st మార్చ్ మనం అకౌంట్స్ క్లోజ్ చేసుకుంటామో, అలాగే దీంట్లో కూడా ఏంటంటే మీ అకౌంట్ క్లోజ్ చేసుకోవడానికి మీకు ఉన్నటువంటి డేట్ పెట్టుకుని చాలా మంది ఏంటంటే రంజాన్ మాసాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి మాసం, మంచి జరుగుతుంది అందరికి కూడాను అని చెప్పేసి ఒక కాన్సెప్ట్. ఇప్పుడు ఈ జకాత్ అమౌంట్ ఎవరికి ఇవ్వాలి? జకాత్ అయితే తీయాలి, ఓకే, బాగుంది. మళ్ళీ జకాత్ ఎవరికి ఇవ్వాలి? జకాత్ ఇచ్చేటటువంటి వాళ్ళలో 7 కేటగిరీస్ ఉన్నాయండి. ఆ 7 కేటగిరీస్ లో అందరికన్నా మొట్టమొదటి కేటగిరీ, అందరికన్నా పెద్ద హక్కుదారులు. ఏ రకంగా అయితే నా ప్రాపర్టీలో నా భార్య, నా పిల్లలు ఏ రకంగా అయితే హక్కుదారులు అవుతారో, అదే విధంగా నేను తీసినటువంటి జకాత్ లో హక్కుదారులు అందరికన్నా ఎక్కువ. దే హ్యావ్ రైట్ అన్నమాట. అది నా యొక్క రిలేషన్స్, దగ్గరి రిలేషన్స్. ఎవరైతే నా రిలేషన్ లో ఎవరైతే పూర్గా ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం, 99% వాళ్ళకి ఇవ్వటమే అందరికన్నా ముందు మా మీద ఉన్నటువంటి కర్తవ్యం. ఇదంతా వదిలేసి ఈ రోజున ఈ ఏదో ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి ఇస్తున్నారంటే కనుక అది ఏ మాత్రం కూడాను కరెక్ట్ కాదు. దాన్ని అయితే నేను పూర్తిగా ఖండం చేస్తాను. ఒక్క నిమిషం మీరే మాట్లాడాలి కూడా. ఇది అన్ ఇంటర్నల్ రిపోర్ట్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నమెంట్స్ ఫైనాన్షియల్ మానిటరింగ్ యూనిట్, నేషనల్ రిస్క్ అసెస్మెంట్ ఆన్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిజం ఫైనాన్సింగ్ 2017 అనే బుక్లోంచి తీసిన క్రక్స్. ఇది నేను కనిపెట్టింది కాదు, నేను ఐన్స్టీన్ కాదు, ఆర్కిమెడిస్ని కాదు, వాళ్ళు రాసినవే నేను మీకు చెప్తున్నా. సో ఇక్కడ చాలా స్పష్టంగా దాంట్లో ఉన్న మొత్తం ఎలా నిధుల కలెక్షన్ ఎలా జరుగుతుంది, టెర్రర్ ఫండింగ్ ఎలా జరుగుతుంది అనేది 45 పేజీల డాక్యుమెంట్. మీకు పాకిస్తాన్లో ఎవరైనా స్నేహితులు, బంధువులు ఉంటే వాళ్ళని అడిగి తెప్పించుకోవచ్చు. నేను చెప్పిన దాని మీద మీరు విశ్వసించక్కర్లా,
మీరు అక్కడి నుంచి తెప్పించుకోండి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్, అదొక ప్రభుత్వం, దానికి ఒక మినిస్ట్రీ, మళ్ళీ దాంట్లో వాళ్ళు రిపోర్ట్ రాసుకోవటం, 45 పేజీల డాక్యుమెంట్ తెప్పించుకోండి. దాంట్లో ఉన్నది, నేను చెప్పట్లేదు ఇది. నేను చెప్తే మీరు యూ కెన్ క్వశ్చన్ మై ఇంటిగ్రిటీ. వసుదేవ్ గారు, నేను లాస్ట్ ఇప్పుడు సరే మీరు చెప్పిన పాయింట్ కూడా వస్తాను నేను మీకు. ఇప్పుడు జకాత్ అనేది ఏం జరగాలి? ఇది ఈ జకాత్ ఎందుకంటే ఇది చాలా పెద్ద ఫండింగ్ సోర్స్ అండి. ఇది ఇస్లాం ధర్మంలో ఇంత పెద్ద మొత్తంలో 2.5% అంటే లక్షకి 2.5 కోటికి 2.5 లక్షలు, 100 కోట్లకి, కాబట్టి హ్యూజ్ అమౌంట్ అవుతుంది. ఇది చాలా హ్యూజ్ అమౌంట్. ఈ జకాత్ అమౌంట్ అనేది ఎండ్ యూజర్ కి వెళ్ళిపోవాలండి ఇమీడియట్ గా. వెళ్తోంది కదా, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి వెళ్తోంది. That's what they have mentioned. That document. ఎండ్ కస్టమర్ ఎవరయ్యా ఇక్కడ అంటే, ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే తినటానికి తిండి లేదో, ఎవరైతే ముసాఫిర్ అంటే కనుక బాటసారి. చాలా మంది బాటసార్లు ఇంతకు ముందు ఏంటంటే ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు పోవడం లేకపోతే ఇచ్చాడు, ఇవి దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్. వీటన్నిటికీ కూడాను ఈ రోజున పాకిస్తాను మిస్ఇంటర్ప్రేట్ చేసి అనేకమైనటువంటి అంశాలను పాకిస్తాన్ ఏం చేస్తుందంటే, మేము పెద్ద ఇస్లామిక్ కంట్రీ అని చెప్పేసి సంకల్ గుద్దుకుంటుంది. మళ్ళీ నీది ఇస్లామిక్ కంట్రీ అయినప్పుడు నువ్వు వడ్డీకి డబ్బులు ఎందుకు తీసుకుంటున్నావు? నీది ఇస్లామిక్ కంట్రీ ఉన్నప్పుడు రెడ్ లైట్ ఏరియా అక్కడ ఈ రోజున నేను విజయవాడలో నివసిస్తున్నాను సార్, ఆంధ్ర రాష్ట్రంలో. అసలు మేము ఇప్పుడు రెడ్ లైట్ ఏరియా అంటే ఏంటో కూడా మాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. అంటే వెళ్ళాలని చెప్పి కాదు, అంటే అటువంటి ఇది లేదు ఇక్కడ పరిస్థితి. ఇది మన భారతదేశం మళ్ళీ ఇస్లామిక్ కంట్రీ ఏం కాదే. మళ్ళీ పాకిస్తాన్ లో అనేకమైనటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇస్లామిక్ కంట్రీ అని చెప్పుకుంటున్నావు కదా. మరి అలాంటప్పుడు ఏదైతే వ్యభిచారం ఉందో, వ్యభిచారాన్ని నువ్వు ఎక్దమ్ ఓపెన్ గా ఆమ్ చేసి వదిలేసావు నువ్వు. మళ్ళీ నీది ఇస్లామిక్ కంట్రీ ఎలా అవుతుంది? కాబట్టి పాకిస్తాన్ ఫాలో అయ్యేది మాత్రమే ఇస్లాము, లేకపోతే పాకిస్తాన్ చెప్పేదే ఇస్లాము, లేకపోతే పాకిస్తాన్ ఏదైతే నడుచుకుంటుందో అదే ఇస్లామిక్ పద్ధతి అని చెప్పేసి మనం అనుకుంటే కనుక మన పప్పులో కాలేసినట్టేనండి. ఈ రోజున పాకిస్తాన్ కి ఎంతమంది ఇస్లామిక్ కంట్రీస్ పాస్వర్డ్గా నుంచున్నాయి? ఇదో పెద్ద క్వశ్చన్ సార్. ఇది పెద్ద క్వశ్చన్. నిజంగా ఇస్లాం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి 55 ఇస్లామిక్ కంట్రీస్ ఈ రోజున ఏమైనా పాకిస్తాన్ కి మద్దతుగా నుంచున్నాయా? నుంచోవండి, మీరు చూసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మీకు నిన్నే అనుకుంటాను మీ డిబేట్ లోనే మన దీని గురించి వచ్చింది, టర్కీ గురించి. టర్కీ అనే సబ్జెక్టు చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ సార్. అది దాని మీద మాట్లాడుకోవాలంటే మనకి కంప్లీట్ గా ఒక డిబేట్ కాదు, 2 డిబేట్లు కావాలి. టర్కీ యొక్క పరిస్థితి కూడాను అంత ఇదేం కాదు. టర్కీను సౌదీకి లేకపోతే ఇతర ముస్లిం ప్రపంచానికి ఎటువంటి సత్సంబంధాలు ఉండవు. మన పెద్దలు ఇక్కడ రమేష్ గారు, దాని తర్వాత ఈయన కూడా ఉన్నారు, మొన్న నేను చెప్తున్నటువంటి మాటలతో ఏకీభవిస్తారు. వాళ్ళు దీనికి టర్కీని ఏదో మనం ఇది 100% కరెక్ట్ ఇస్లామిక్ దేశం అని చెప్పేసి ప్రపంచంలో ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు సార్. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏదైతే ఈ ఫండింగ్ జరుగుతుందో దాని యొక్క మూలాలను అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఉన్నాయి కదా, అదిగా చెప్పేది. $250 మిలియన్ మనం పంపు చేస్తాం. మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? మన సెక్యూరిటీ సిస్టమ్ పైనే మనం ఒక క్వశ్చన్ మార్క్ రేస్ చేసినట్టు కదా. ఇంత పెద్ద హ్యూజ్ అమౌంట్ మళ్ళీ అటువైపుకి డైవర్ట్ అవుతుంటే మన సెక్యూరిటీ వ్యవస్థ ఏం చేస్తుంది? ఎందుకని చెప్పేసి మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాము. సరే సార్, దాని తర్వాత లాస్ట్ మన హలాల్ ప్రొడక్ట్స్ గురించి టాపిక్ తీసుకొచ్చారు మన రమేష్ గారు. హలాల్ అంటే ఏంటి? ఆమోదయోగ్యమైనటువంటి, మీరు కూడాను అనేకమైనటువంటి వీడియోస్ ఏదో మాట్లాడినట్టు నేను 1-2 సార్లు చూస్తున్నా వాసుదేవ్ గారు. హలాల్ అనేది ఆమోదయోగ్యమైనటువంటి. ఇప్పుడు వాటర్ మీద హలాల్ సర్టిఫికేట్ కావాలా అంటే అదొక పిచ్చి మాట. పౌడర్ డబ్బా మీద మీకు హలాల్ సర్టిఫికేట్ కావాలంటే అక్కడ లాజిక్ ఉంది. పోనీ ఏమైనా ఫుడ్ మీద మీకు హలాల్ సర్టిఫికేట్ కావాలంటే దాని మీద లాజిక్ ఉంది. ఇప్పుడు ఈ హలాల్ మీద ఎందుకని చెప్పేసి ఇంతగా ప్రతి ఒక్కరు కూడాను ఫోకస్ చేస్తున్నారు? దీని నుంచి వచ్చేటటువంటి డబ్బుని మనం ఆపేద్దాం అంటే ఆపేయండి. సింపుల్ ఆన్సర్ దానికి, ఆపేయండి. టెర్రర్ ఫండింగ్ జరుగుతోందనే కదా నిర్ణయం తీసుకుంది. అందులో అనుమానం. కానీ టెర్రర్ ఫండింగ్ జరుగుతోంది. వస్తున్నాను. మహారాష్ట్ర గవర్నమెంట్ ఆపేసింది ఆల్రెడీ, మీరు చూసే ఉంటారు. మహారాష్ట్ర గవర్నమెంట్ ఆపేసింది అచ్చంగా. అక్కడ ఒక్క నిమిషం, కటిక వృత్తిదారుల కోసం అచ్చంగా మహారాష్ట్ర గవర్నమెంట్ మీరు ఒక్కసారి దాని యొక్క మూలాలపై వెళ్ళండి. మ్యాటర్ ఏంటంటే అక్కడ
ఏదైతే ప్రపంచ దేశాలు ఉన్నాయో, ఎక్కడైతే ముస్లిం డామినేటెడ్ దేశాలు ఏదైతే ఉన్నాయో, ముస్లిం ఇస్లామిక్ దేశాలు